ఫ్యాక్టరీ కోసం ఇది కాదు. ఇప్పుడు నేను ఆల్రెడీ 10వ నామినేషన్ వేయడం నేను 42 years నుంచి. వాళ్ళు ఏమంటారంటే సొంతంగా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత సొంతంగా డబ్బులు చేస్తున్నాను. ఆ వ్యాన్కి స్టెక్కరింగ్ చేయమంటారు. ఇప్పుడు నుంచి చేశారు. నేను నామినేషన్ చేసిన తర్వాత స్టెక్కరింగ్ ఆ బొమ్మ బిఫోర్ నామినేషన్ స్టెక్కరింగ్ ఎందుకు మీరు అనుభవం బిఫోర్ అయితే అంటే ఓకే సార్, అంటే నేను ఇది క్లారిటీ తీసుకుంటాను. క్లారిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం చదువుకోండి. ఆ కాగితం మాకు చెప్పి అది కొంతమంది ఎంఆర్ఓస్ స్టాఫ్కి సార్ మీ బొమ్మలు కూడా తీసుకున్నారు. నేను క్యాండిడేట్ కాదు. ఇప్పుడు నామినేషన్ చేసిన తర్వాత నామినేషన్ ఓకే క్యాండిడేట్ అవుతుంది. ఈ రోజు కూడా ఈనాడులో పేపర్లో వచ్చి క్లారిటీ ఇవ్వదు కదా ఎక్స్పెండిచర్. అది మీకు కొంచెం తెలుసుకుంటే మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది దాంట్లో ఫాలో అవ్వకుండా ఉన్నాం. కాకపోతే వితౌట్ ఏమీ లేకుండా క్లారిఫికేషన్ తీసుకుంటాం సార్. ఇప్పుడు రోడ్డు మీద గవర్నమెంట్ స్థలాలు కానీ ఎక్కడ బోర్డు ఉండకూడదు. అది ఓకే సార్. నా ఇంటి మీద బోర్డు మీకు సంబంధం అంటే మీ ఇంటి మీద మేము అడగలేదు సార్. అయితే ఆ ముందు ఉన్నది కొంచెం రోడ్డు మార్జిన్లో ఉంది అన్న టైప్లో. అదే సార్. సార్ మీరు రాకండి సార్, నేను ఇది సింపుల్ సార్. అంటే మనకేంటంటే ఈ డిఫ్రెన్స్మెంట్ గురించి మొన్న సీఎం గారు ఇక్కడ ఏమన్నారంటే ఫ్రమ్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ క్యాంపస్ ఆల్ వాల్ రైటింగ్ పోస్టర్స్ పేపర్స్ కట్అవుట్స్ బ్యానర్స్ ఫ్లాగ్స్ etc. shall be removed within 24 hours from announcement of elections. All unauthorized political advertisements in public places like railway stations, bus stand, bridges, buses, electric poles, municipal buildings, etc. shall be removed within 48 hours from the announcement of elections. Yes sir. మూడోది ఏంటంటే all సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.